మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున గుడ్ సమర్థనారు మీ కుటుంబ సభ్యులు మీ అందరికీ శుభాభివందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి గతించిన వారమంతా దేవుడు తన కృపలో మనందరినీ కాపాడి సంరక్షించి మన బ్రతుకులో మరి యొక్క పునరుద్ధాన దినము దయచేసి ఆయన సన్నిధానంలో ఆయన బిడ్డలుగా ఆయన నామాన్ని గణపరచడానికి, స్తుతించడానికి, ఆరాధించడానికి, మరి ముఖ్యముగా దేవుని యొక్క వాక్యముతో మన జీవితాలను సరిచేసుకోవడానికి దేవతి దేవుడు మనకిచ్చినటువంటి యొక్క కృపను బట్టి మనమందరం కూడా దేవునికి వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించవలసిన వారమై ఉన్నాం. దేవుని యొక్క కృపలో మనం అందరం కూడా త్రిత్వములోని 2వ ఆదివారంలోనికి వచ్చి ఉన్నాం. అలానే వాతావరణం కూడా దేవుని యొక్క మహాకృపను బట్టి మరి కొంత ఉపశమనం కలిగింది. అయితే ఇంకా వర్షాలు కూడా పడవలసినటువంటి అవసరం ఉన్నది. చల్లబరిచినటువంటి దేవాతి దేవునికి మనమందరం కూడా వందనాలు చెల్లించవలసిన వాళ్ళమై ఉన్నాము. ఋతుపవనాలు కూడా మరి దేవుని యొక్క కృపలో సకాలానికి జూన్ నెల మరి 2వ వారంలోనే, మొదటి వారంలోనే ప్రవేశించాం. ఋతుపవనాలు కూడా త్వరగా రావడానికి కూడా దేవుడు కృప చూపాడు. నిత్యత్వం తరువాతి 2వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి దేవుని యొక్క లేఖన పాఠ్య అంశములుగా పాత నిబంధన పాఠ్య భాగముగా సామెతల గ్రంథము 9వ అధ్యాయము 1 నుండి 10 వచనాలు, అలానే పత్రికా పాఠ్య భాగముగా అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 1 నుంచి 15వ వచనం వరకు, అలానే సువార్త పాఠ్య భాగముగా పరిశుద్ధులైనటువంటి మత్తయి రాసినటువంటి సువార్త 9వ అధ్యాయము 9వ వచనం నుండి 13వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన అంశములు ఈ వారము మనకు పాఠ్య భాగములుగా ఇవ్వబడి ఉన్నవి. ఈ లేఖనములను ధ్యానం చేయడానికి ఆత్మదేవుని సహాయాన్ని కోరుకుందాం. కృపయు కనికరము గల ప్రియ పరమ తండ్రి, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. దేవాన్ని కృపను బట్టి ఉదయకాల సమయంలో దేవతృత్వంలోని 2వ ఆదివారంలోనికి నీ బిడ్డలుగా మీ మందిరంలో చేరి నీ పునరుద్ధరణ దినమున ఈ దేవుని స్తుతించడానికి, గణపరచడానికి, ఆరాధించడానికి, వాక్యంతో మా జీవితాలను సరి చేసుకోవడానికి మీరు మాకు ఇచ్చినటువంటి కృపను బట్టి వందనాలు. కొద్ది నిమిషములు నీ వాక్యమును ధ్యానింపున ఉంటుండగా నీ ఆత్మచేత నన్ను మమ్ము నింపి నడిపించండి. నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారములుగా చేయమని, మహిమ పొందుకోమని నీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన మీ అందరికీ మరి ఒకసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ త్రిత్వం తరువాతి 2వ ఆదివారములు మనకి ఇవ్వబడినటువంటి ఈ 3 లేఖన అంశములు మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు దేవతి దేవుడు మరి ఒక్కసారి మనతో మాట్లాడుతున్నటువంటి ఆధ్యాత్మిక సత్యమును మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మన మనోనేత్రములు వెలిగింపబడాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. మనమందరములు కూడా దేవుని యొక్క ప్రియమైనటువంటి కుమార్తెలుగా ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశము. అంత మాత్రమే కాదు కానీ మనమందరమును కూడా ఆయన రాజ్యములో ఆయనతో పాటు యుగయుగములు ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశమైనది. కనుక దేవుడు ఎప్పటికప్పుడు మనలను తన సత్య వాక్యము ద్వారా మనలను సరిచేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు, ప్రయాసపడుతూ ఉన్నాడు. ఎందుకంటే దేవుడు తనకిష్టమైనటువంటి వారిని ఆయన విడిచిపెట్టే దేవుడు కాడు. తనకిష్టమైన వారిని హెచ్చరిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆయన బిడ్డలుగా ఉండాలి కాబట్టి. ఆయన ఉన్న స్థానంలోకి మనం వెళ్ళాలి అంటే మన ఇష్టం వచ్చినట్టు మనం జీవించడం కాదు, కానీ ఆయన చెప్పినట్టు మనం జీవిస్తూ ఉంటే ఈ లోకములోను పరలోక పట్టణంలోనూ కూడా సమృద్ధి కలిగిన వారిగా, దేవుని యొక్క కృపను పొందుకున్న వారిగా, దేవుని యొక్క ఆశీర్వాదాలు ఈ లోకములో మనం పొందుకునేవారుగా ఉంటాం. తద్వారా
నిత్య రాజ్యమునకు మనమందరము కూడా వారసులు అవడానికి అవకాశం ఉన్నదనే విషయాన్ని మనకు దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. మనకి ఇవ్వబడినటువంటి ఈ పాత నిబంధన పాఠ్య భాగము సామెతల గ్రంథము ఏదైతే ఉన్నదో, ఈ సామెతల గ్రంథము మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను రాసినటువంటి విషయం మనందరికీ తెలుసు. ఈ సామెతలు మనం చదువుతూ ఉన్నప్పుడు మనకి ఎంతో జ్ఞానం వస్తూ ఉంటుంది. ప్రభువైనటువంటి దేవాతి దేవుడు సొలొమోను గురించినటువంటి వాటి నీకు ముందు కానీ నీకు తర్వాత కానీ నీ వంటి జ్ఞానవంతుడు ఎవరు లేరు అనేటువంటి మాటను కూడా ఆయన సెలవిచ్చినటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. ఈ సామెతల గ్రంథకర్త లేక ప్రసంగి రాసినటువంటి సొలొమోను ప్రసంగి గ్రంథాన్ని రాశాడు, సామెతల గ్రంథాన్ని కూడా రాస్తూ ఉంటున్నటువంటి విషయాన్ని మనందరికీ తెలుసు. అయితే ఈ రెండు కూడా మనం చదువుతూ ఉన్నప్పుడు ఎంతో జ్ఞానయుక్తముగా ఆత్మచేత నింపబడి దేనికి మనము ప్రాముఖ్యత ఇవ్వాలి, ఏ విషయాల యందు మనము లక్ష్యం ఉంచాలి, వేటిని మనము తొలగించుకోవాలి అనే విషయాలు కూడా తెలియచేస్తూ ఉంటాడు. ఈ సామెతలంతా కూడా మనం చదువుతూ ఉంటున్నప్పుడు జ్ఞానమును గురించినటువంటి బాధ మనకు కనబడుతూ ఉంటుంది. మానవ జీవితానికి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఎన్నో ఉంటూ ఉంటాయి. ఈ లోకంలో మనం ఏ రీతిగా జీవించాలి, ఎవరితో సహవాసము చేయాలి, ఎవరితో సహవాసము చేస్తే మనం ఏ రీతిగా ఉంటాం, అనేక విషయాలు మనందరికీ తెలియజేస్తూ ఉంటాయి. ప్రియమైన వాళ్ళ ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సామెతల గ్రంథం చదివితే ఇంకేమి చదవక్కర్లేదు అనేటువంటి ఆలోచనకి ఒక కంక్లూజన్కి మనం వచ్చేస్తూ ఉంటాం. అంత మధురముగా ఉంటాయి, మానవ జీవితానికి అద్దం పట్టే రీతిగా ఉంటుంది. ప్రియమైన వాళ్ళ చాలా అమూల్యమైనటువంటివి ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉన్నవి. మరి ముఖ్యంగా ఈ సామెతల గ్రంథంలో కూడా మనం చూస్తూ ఉంటాం. మొదటి వచనము నుండి మొదటి అధ్యాయం నుంచి చివరి అధ్యాయం వరకు కూడా మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు జ్ఞానము 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 యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటే జ్ఞానమునకు మూలమైనటువంటి మాటలను మాట్లాడుతూ ఉంటాడు. అంటే మనిషి జ్ఞానవంతులుగా ఉండాలి అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఈరోజు మనం వాడుతున్నటువంటి సెల్ ఫోన్ అవ్వచ్చు, ఈ కెమెరా అవ్వచ్చు, బల్బ్ అవ్వచ్చు, కరెంట్ అవ్వచ్చు, ఏవైనా సరే ఇవన్నీ లేకపోతే మత్తు మందు ఇవన్నీ ఎలా కనిపెట్టారంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం ద్వారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని చదవటం ద్వారా, వీళ్ళందరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం ద్వారా వారు జ్ఞానవంతులై ఇవన్నీ ఇన్వెన్షన్ చేశారు లేక కనుగొన్నారు అనే విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియమైన వాళ్ళ కారణం ఏమిటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటే. అంటే ఈరోజు మనం పెట్టుకున్నటువంటి టైటిల్ కూడా అదే. ఏమిటి ఆ టైటిల్ మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు జ్ఞానమునకు ఆధారమైనది ఏమిటి, జ్ఞానమునకు ఆధారమైనది ఏమిటి ఏమిటి అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటే జ్ఞానమునకు ఆధారం అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన వాళ్ళ ఈరోజు మనకు ఏమైనటువంటి సామెతల గ్రంథము 9వ అధ్యాయము మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు అక్కడ ఏమైనటువంటి మాట ఏంటంటే 10వ వచనములు అంటాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటే జ్ఞానమునకు మూలము, పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే విమోచనముకు ఆధారము, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవిత సంవత్సరములు అధికములగును. ఎవరి వలన దీర్ఘాయువు, ఎవరి వలన దీర్ఘాయువు, జీవించే సంవత్సరాలు ఎక్స్టెండ్ అవుతూ ఉంటాయంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వలన. ఇంకేమంటున్నాడంటే జ్ఞానమునకు మూలము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండట. ఈ అధ్యాయం అంతా కూడా మనం ఆలోచన చేస్తూ ఉంటున్నాం. జ్ఞానము నివాసము కట్టుకొని దానికి 7 స్తంభములు చెక్కుకొని పశువులను వధించి ద్రాక్షరసం కలిపి ఉన్నది, భోజన పదార్థములను సిద్ధపరిచినది, తన పనికత్తెల చేత జనులను పిలువనంపించినది, పట్టణములందరి మెట్టల మీద అది నిలిచి జ్ఞానము లేని వాడా ఇక్కడికి రమ్ము అని పిలుస్తూ ఉంది. జ్ఞానము లేని వాడా ఇక్కడికి రమ్మని ప్రకటించు ఉన్నది, తెలియలేని వారితో అదిట్లు అణుచు ఉన్నది, వచ్చి నేను సిద్ధపరిచిన ఆహారమును భజించుడి, నేను కలిపిన ద్రాక్షారసమును పానము చేయండి, ఇక జ్ఞానము లేని వాడ ఎండక బ్రతుకుడి,
తెలివి కలగజేయు మార్గములలో చక్కగా నడువుడి. అపహాసకులు బుద్ధి చెప్పువాడు తనకే నింద తెచ్చుకొనును. భక్తిహీనులను గద్దించి వానికి అవమానమునే కలుగును. అపహాసకుని గద్దింపకము, గద్దించిన యెడల వాడు నిన్ను ద్వేషించును. జ్ఞానము గలవాని గద్దింపుగా వాడు నిన్ను ప్రేమించును. జ్ఞానము గలవానికి ఉపదేశము చేయగా వాడు మరింత జ్ఞానము నందును. నీతి గలవానికి బోధ చేయగా వాడు జ్ఞానాభివృద్ధి నందును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు మూలము. ఎంత చక్కని మాటలు! బుద్ధి కలిగిన వారితో మాట్లాడితే బాగుంటుంది, కానీ బుద్ధి లేని వాడిని హెచ్చరించినా సరే నిన్ను హేళన చేస్తూ ఉంటాడు. నిన్ను కూడా బుద్ధి లేని వారితో సమానంగా చేస్తూ ఉంటాడు. అపహాసకును గద్దించి వాడు తనకే నిలు తెచ్చుకుంటూ ఉంటాడు. ఆకాశం వైపు మనం పైకెత్తి ఉమ్ము వేస్తే ఏం పడుతుంది? మన మీద తిరిగి పడుతూ ఉంటుంది. అలాగే బుద్ధి లేని వారికి మనం బుద్ధి చెప్పిన కూడా అలాగే ఉంటుంది. ఇవన్నీ కూడా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఎన్నో విషయాలు రాయబడి ఉన్నాయి. కానీ ఈ అధ్యాయం మనం 10వ వచనానికి వచ్చేసరికి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు మూలము అనేటువంటి మాటను ఇక్కడ భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే మనము జ్ఞానవంతులము అని ఎలా అనుకుంటామంటే, ఈ లోకంలో ఎన్నో పుస్తకాలు మనం చదువుతూ ఉంటాం, అది లోక జ్ఞానం వస్తూ ఉంటుంది. కానీ దేవుని భయభక్తులు కలిగి ఉన్నది అది పైనుంచి వచ్చే జ్ఞానము, ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానము, దేవుని ఎదురుకు వస్తున్నటువంటి జ్ఞానము. అది నీకు పరిపూర్ణమైన జ్ఞానముగా ఉంటుంది. కానీ నువ్వు ఎన్ని పుస్తకాలు చదువుతున్నప్పటికీ కూడా ఆ జ్ఞానము నిన్ను తృప్తిపరచదు. ఒక కవి అంటాడు, కంప్లీట్ నాలెడ్జ్ డస్ నాట్ గివ్ హ్యాపీనెస్. పూర్తి జ్ఞానము నిన్ను సంతోషపరచదు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఈ జ్ఞానైన సొలొమోను కూడా ప్రసంగి గ్రంథంలో సమస్తమును కూడా వ్యర్థము 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 అని మాట్లాడుతూ చివరికి ఏమంటాడంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడమే నీకు సంతోషాన్ని ఇస్తూ ఉంటది, అది నీకు చాలు, అది నీకు చాలు అనేటువంటి మాటను ఈ ప్రసంగి గ్రంథం అంతా కూడా మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు భూమి కింద సమస్తమును ఉన్నవన్నీ కూడా వ్యర్థము అని మాట్లాడుతూ దేవుని యందు భయభక్తులు కలిగి నీకు ఇచ్చినటువంటి దాన్ని తృప్తి కలిగి ఆయనకి ఇష్టలుగా ఉంటూ నువ్వు భోజనం చేస్తూ ఆయన గణపరుస్తూ ఉండడమే నీకు మంచిది అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ప్రియమైన వాళ్ళారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు కూడా 2 మార్గాల గురించి మాట్లాడుతాడు కొండ మీద ప్రసంగములు. ఇరుకు మార్గము, విశాల మార్గము. విశాల మార్గము నువ్వు ఇష్టం జీవించేయచ్చు, నీ ఇష్టం వచ్చినట్టు నీ మనసు ఏ కోరికలు తీర్చుకోమని చెప్తుందో ఇవన్నీ తీర్చుకోవచ్చు. కానీ ఇట్ లీడ్స్ టు డిస్ట్రక్షన్. అది ఎక్కడికి తీసుకెళ్తే నాశనానికి తీసుకెళ్తూ ఉంటుంది. కానీ దేవుని యందు భయభక్తులు కలిగి ఇరుకు మార్గములో నీ ప్రవేశిస్తూ ఉంటే అది సరిచేస్తూ ఉంటుంది. ప్రియమైన వాళ్ళారా, రెండవది నేను నిత్య రాజ్యం తీసుకువెళ్తూ ఉంది. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మొక్కై వంగనదే మ్రాణై వంగునా అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. అంతే కదా, ఒక మొక్క నిటారుగా పెరగాలి అంటే సైడ్లో ఉన్నటువంటి కొమ్మలన్నీ కూడా కట్ చేసుకొని నిటారుగా దానికి ఒక సపోర్ట్ కర్ర తీసుకొని తిన్నగా మనం ఎదిగేలా ప్రయత్నం చేస్తూ ఉంటాం కట్టేసి. అప్పుడు అది నిటారుగా వెళ్ళి ఎంతగానో ఎత్తుగా ఎదుగడానికి అవకాశం ఉంటూ ఉండదు. అలానే మనము కూడా మన జీవితాన్ని దేవునికి ఇష్టముగా మంచి పౌరుడుగా, ఇఫ్ యూ వాంట్ టు బి ఏ గుడ్ సిటిజన్ యూ హ్యావ్ టు ఫాలో ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బై ద లా. న్యాయం ప్రకారము, ధర్మం ప్రకారము, నీకు ఇవ్వబడినటువంటి రాజ్యాంగ నియమ నిబంధనల ప్రకారం నడుస్తూ ఉంటూ నువ్వు ఒక మంచి పౌరుడుగా అనిపించుకుంటూ ఉంటావు. అలానే పరలోక రాజ్య వారసులుగా ఉండాలి అంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దేవుడు నీకు ఇవ్వబడినటువంటి ఆజ్ఞలైతే ఏమైతే ఉన్నాయో వాటిని కలిగి ఉండాలనేటువంటి విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది. ఈ జ్ఞానం ఏం చేస్తుంది? నిత్య జీవాన్ని తీసుకెళ్తూ ఉంటది. నీతి న్యాయాలు కలిగినటువంటి బిడ్డగా ఈ లోకంలో నిన్ను నడిపిస్తూ ఉంటది. అజ్ఞానం ఏం చేస్తూ ఉంటుందంటే నిన్ను పాపానికి నడిపిస్తూ ఉంటుంది. ఆ పాపం వల్ల వచ్చే జీతము మరణము. ద వేజెస్ ఆఫ్ సిన్ ఇస్ డెత్. కాబట్టి అది దానివల్ల నీకు ఎంత మాత్రము కూడా ఉపయోగం లేదు. ఇక్కడ ద్రాక్షారసం కలుపుకుని నేను సిద్ధం చేసేసాను, రండి నా యొద్దకు వచ్చి ఇక మీద జ్ఞానం కలిగిన వారుగా ఉండండి అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉంది. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 17వ అధ్యాయంలో కూడా ఆయన ప్రార్థన చేస్తూ నిన్ను తెలుసుకోవడమే నిత్య జీవము, నిన్ను తెలుసుకుంటే జ్ఞానము అనేటువంటి మాటను చూస్తూ ఉంటాం. 17వ అధ్యాయం 3-4 వచనాలు మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు నిత్య జీవమునకు
మార్గము చూపినటువంటి జీవం గల దేవుడిని నిన్నును నీవు పంపించినటువంటి నన్ను తెలుసుకున్నట్టు జ్ఞానము అనేటువంటి మాటను యేసుక్రీస్తు వారు ప్రార్థన చేస్తూ మాట్లాడుతున్నటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన వాళ్ళ. కాబట్టి జ్ఞానము కలిగి ఉండాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తుంది. జ్ఞానం ఎక్కడుందట? ఈ సామెత గ్రంథం 1వ అధ్యాయము 20 వచనాలు మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు కొన్ని వచనాలు జ్ఞానము సంత వీధుల్లో పిలుస్తూ ఉంది. సంత వీధులలో, మార్కెట్లో ఈరోజు సువార్త కూడా అనేక ప్రాంతాల్లో జ్ఞానం కలిగి ఉండండి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి, యేసు చెప్పినటువంటి మార్గాన్ని నడవండి అని అన్ని ప్రాంతాల్లో కూడా సువార్త ప్రకటించబడుతూ ఉంది. ఎందుకని? ఇది దేవుడిచ్చిన గొప్ప ఆజ్ఞ. మీరు సర్వలోకానికి వెళ్ళి నా గురించి చెప్పండి, సర్వ సృష్టికి తండ్రి యొక్క, కుమారు యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నాకు నామంలో బాప్తిస్మం ఇచ్చు. నేను మీకు ఏ సంగతులు అయితే చెప్పానో అవన్నీ కూడా సర్వ సృష్టికి తెలియచేయండి. అంతటా అందరూ మారు మనసు పొందాలి, అంతటా అందరూ దేవుని తెలుసుకోవాలి, అందరూ కూడా పరలోకంలోనే ఉండాలి, ఏ ఒక్కడు కూడా నరకానికి వెళ్ళడం దేవునికి ఇష్టం లేదనేటువంటి ఉద్దేశాన్ని దేవత దేవుడు ఆయన ఆజ్ఞ ఇచ్చాడు. కాబట్టి ఈరోజు ప్రపంచ సువార్తీకరణ కేవలం 12 మంది శిష్యులతో ప్రారంభించి శాఖోపశాఖలుగా ప్రపంచమంతా కూడా వెదజల్లడానికి కారణమైందంటే దేవుని యొక్క మహాకృప. ఇది సత్యవాక్యము కాబట్టి, సత్యమైనటువంటి జీవం గల దేవుని గూర్చినటువంటి ప్రకటన కాబట్టి ప్రపంచం అంతా కూడా నలుమూలలా ప్రకటించడానికి అవకాశం అయినది ప్రియమైన వాళ్ళ. ఈరోజు మనం చదువుకున్నటువంటి ఈ సువార్త పాఠ్యభాగంలో కూడా యేసుక్రీస్తు వారు అక్కడ ఆ పాపులతో భోజనం చేస్తూ ఉన్నటువంటి అనేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు ప్రియమైన వాళ్ళారా. యేసుక్రీస్తు వారు అక్కడ భోజనం చేస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు, పరిశీలనలు వచ్చి యేసుక్రీస్తు శిష్యులతో మాట్లాడుతూ ఉన్నారు. ఇదేంటి యేసయ్య వాళ్ళతో, తక్కువ వారితో మాట్లాడుతూ భోజనం చేస్తూ ఉన్నాడేంటి, వారితో సహవాసం చేస్తూ ఉన్నాడేంటి అనేటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం. పరిశీలినటువంటి మత్తయి రాసినటువంటి సువార్తలో, ఈ మత్తయి సువార్త 9వ అధ్యాయము మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉంటున్న మాట, మీ బోధకుడు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనం చేస్తూ ఉన్నాడు అని ఆయన అడిగినందుకు ఆయన వారి మాట విని, రోగులకే గాని ఆరోగ్యం గల వానికి వైద్యుడు అక్కర్లేదు కదా, అయితే నేను పాపులనే పిలువవచ్చును గాని నీతిమంతులను పిలువ రాలేదు గనుక కనికరమనే కోరుచు ఉన్నాను గాని బలిని అర్పించట్లేదు, బలి కోరుకోవట్లేదు. ఇక్కడ అర్థం చేస్తుంటున్నప్పుడు ఆయన ఎందుకు వచ్చాడు? రోగులను స్వస్థపరచడానికి. అంటే ఇక్కడ రోగులు అంటే ఒక రీతిగా మాట్లాడితే శరీర రీతిగా ఉన్నటువంటి రోగులు కాదు, ఆధ్యాత్మికంగా అంధత్వం ఉన్నటువంటి, చీకటి ఉన్నటువంటి మనుషులను వెలిగించడానికి ఆయన లోకానికి వచ్చాడు. రోగులకి వైద్యుడు అవసరం కానీ నీతిమంతులకు లేక ఆరోగ్యవంతులకు వైద్యుడు అవసరం లేదు కదా. అలానే ఈ లోకమంతా కూడా పాపముతోనూ చీకటితోనూ నిండి ఉన్నది కాబట్టి నేను మిమ్మల్ని వెలిగించడానికి, మీ మనోనేత్రను వెలిగింపచేయడం నేను వచ్చాననేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నశించిన దానిని వెదికి రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకములోనికి వచ్చాను అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. పౌలు తిమోతికి లేఖ రాస్తూ, ఏంటి నశించినది? దేవుని ఆత్మ మానవ జీవితంలో లేదు. పాపము ఆత్మ, దెయ్యపు ఆత్మలతో మనం నింపబడి ఉన్నాము కాబట్టి ఆ దెయ్యపు ఆత్మను తొలగించి వేసి దేవుని ఆత్మ చేత మనం నింపబడి దేవుని యొక్క కుమారులుగా, దేవుని యొక్క కుమార్తెలుగా ఈ లోకములో వెలిగింపబడి అనేకులు వెలిగించేవారుగా ఉండడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు అనే విషయం జ్ఞాపకం చేస్తూ అనేటువంటి మాట ఏంటంటే, నేను రోగుల కొరకే వచ్చాను, నీతిమంతుల కొరకు రాలేదు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మీ బోధకుడు సుంకరులతోనూ పాపులతోనూ భోజనం చేస్తూ ఉన్నాడు అనగా ఆయన రోగులకే గాని ఆరోగ్యం గలవానికి వైద్యుడు అక్కర్లేదు కదా, నేను నీతిమంతుల కొరకు రాలని. ఎవరు నీతిమంతులు లేరు. మన నీతి దేవుని మురికి కొట్టవలే ఉన్నారు. నీతిమంతులు అంటే ఎవరంటే ఆయన విశ్వాసం ఉంచిన వాళ్ళు నీతిమంతులుగా తీర్చబడతారు. దేవుని యందు విశ్వాసం ఉంచిన వాళ్ళు నీతిమంతులుగా తీర్చబడుతూ ఉంటారు. మా పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం అంటాడు, కాబట్టి క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. అంటే క్రీస్తుని కలిగిన వారికి, దేవుని వెంబడించే వారికి, యేసుని అంగీకరించి ఆయన రక్షకుడు, నాకు ఆయన ఆధారము, నేను ఆయన స్తుతిస్తాను, ఆయన నమ్ముతూ ఉంటాను, ఆయనే నాకు రక్షకుడు అని ఎవరైతే నమ్ముతూ ఉంటారో వారికి
ఏ శిక్షా విధి లేదు. వారు తీర్పులోనికి రారు కానీ జీవములోనికి వెళ్ళిపోతూ ఉంటారు. ఎంత గొప్ప ధన్యత దేవుడు మనకిచ్చాడు. జ్ఞానము కలిగి ఉండండి, భయభక్తులు కలిగి ఉండండి. మనుషుడా, ఏది ఉత్తమమో ఆ మార్గంలో నువ్వు అడగాలి. పురాతనమైన మార్గములు ఏంటో మీరు ఆలోచన చేయండి. మంచి మార్గము అదే. ఏంటి ఆ మార్గం అంటే సత్యము జీవము మార్గము నేనే, నా ద్వారా తప్ప వేరొక మార్గము లేదు పరలోక రాజ్యము చేరడానికి అని ఘంటాపదముగా నొక్కి ఒక్కాని చెప్పినటువంటి వాడు ఎవరైనా ఉన్నారంటే ఆయనే యేసు క్రీస్తు. నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాను అనేటువంటి మాటను సెలవిచ్చినటువంటి దేవాతి దేవుడు. అలాంటి దేవుణ్ణి మనము కలిగి ఉన్నాము. అయినటువంటి మాట ఏంటంటే, నేను రోగుల కొరకే వచ్చాను, ఆరోగ్యం గలవారి కొరకు. ఎవరు రోగులు? అందరము రోగులమే, అనీతిమంతులము. అనీతిమంతులను మనలను నీతిమంతులుగా చేయడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. తన రక్తాన్ని కార్చాడు. ప్రియమైన వారు, యేసు రక్తములను నీతివంతులుగా చేసేది, యేసు రక్తములను పరిశుద్ధులుగా చేసేది, యేసు రక్తములను రాజ్యములకు నిత్య రాజ్యములకు వారసులుగా చేసేది. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు, ప్రేమిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన మరి ఒక్కసారి తన వాక్యము ద్వారా నిన్ను నన్ను మనందరినీ హెచ్చరిస్తూ ఉన్నాడు. జ్ఞానము కలిగి ఉండండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథమును చదువుని వారు మాత్రమే జ్ఞానవంతులు. ఈ లోకంలో ఎన్నో పిహెచ్డీలు చదువుకోవచ్చు, కానీ ఆ జ్ఞానము దేవుని ఎదుట అది వ్యర్థమైనటువంటి మాట జ్ఞాపకం చేస్తుంది. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు చేత నింపబడినటువంటి పౌలు ఎంతో జ్ఞానవంతుడు అనుకున్నాడు. ధర్మశాస్త్రాన్ని పిండేసి జీర్ణించేసుకుని నల్లరాలను జీర్ణించేసుకున్నాడు. ధర్మశాస్త్రాన్ని పాటించినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని దేవుడు దర్శించిన తరువాత ఆయన ఎవరో ఏమైనాడో అర్థమైపోయింది. ఆయన ఎవరిని ఎదిరిస్తూ ఉన్నాడో, దేని కొరకు జీవిస్తూ ఉన్నాడో ఆ మనోన్నతులు వెలిగింపబడ్డాయి దేవుడు దర్శించిన తర్వాత. అప్పటి వరకు ఒక రకమైన జీవితం జీవించాడు. దేవుడు దర్శించిన తర్వాత తన జీవితమే మారిపోయింది. ప్రియమైన వాళ్ళ, దేవుడు దర్శించిన తర్వాత జీవితమే మారిపోయి ఆయన అంటున్నటువంటి స్టేట్మెంట్ ఏంటంటే, నన్ను పిలిచినటువంటి నా దేవుని సంతోషపరచడానికి, జీవమునకు ఆధారమైన దేవుని సంతోషపరచడానికి, నాకు జీవకీరతం ఇవ్వడానికి నన్ను పిలిచినటువంటి దేవుని సంతోషపరచడానికి సమస్తమును కూడా నష్టముగా ఎంచుకున్నాను. పెంటతో సమానముగా ఎంచేసుకుని దేవుని ఉన్నతమైనటువంటి పిలుపులకు కొరకు బహుమానము పొందాలని నేను గురి ఎందుకే పరిగెట్టుచూ ఉన్నాను. ఏమిటి ఆ బహుమానము? ఎవరికి ఇవ్వబోతూ ఉన్నాడంటే, ఆత్మను సంపాదించే వారికి, రక్షణ సువార్తను ప్రకటించే వారికి, అనేక మందిని క్రీస్తు యొక్క శిష్యులుగా చేసే వారికి దేవుడు అలాంటి కిరీటం ఇవ్వబోతూ ఉన్నాడు. 12 మంది శిష్యులు ఒక లెక్క అయితే, ఆత్మచేత నింపబడి దమస్కు మార్గంలో దేవుని చేత ఎన్కౌంటర్ చేయబడినటువంటి ఆ పౌలు ఒక లెక్క. ఎంతో కష్టపడ్డాడు, ఎంతో ప్రయాసపడ్డాడు, ఎన్నో ఆశ్చర్య కార్యములు అద్భుతములు దేవుని కొరకు ఆయన చేసినటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన వాళ్ళ, దేవుని యొక్క బిడ్డగా, దేవుని యొక్క కుమారుడుగా అతను ఎంతో ఆశ్చర్య కార్యములు చేసి బ్రతుకుట క్రీస్తే, చావు అయితే లాభము అనేటువంటి స్టేట్మెంట్కి వచ్చేసి ఆయన అంటూ ఉన్నాడు. ఈరోజు మనం చదువుకున్నటువంటి రోమాపత్రిక 10వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఓ అవివేకులైన ఇశ్రాయేలు వారులారా, మీరు చాలా జ్ఞానవంతులు, కానీ మీ జ్ఞానము ఆత్మానుసారమైనది కాదు, వాక్యానుసారమైనది కాదు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఒక్కసారి ఆ మాటను మనం చదువుకుందాం. రోమీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఆయన అంటున్నాడు, సహోదరులారా, ఇశ్రాయేలు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చెయ్యి ప్రార్థన అయినది. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చి ఉన్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. వారెంతో భక్తి గలవారు, కానీ వారి జ్ఞానం అంట వాక్యానుసారమైనది కాదు. వారు దేవుని యందు ఆసక్తి కలిగి ఉన్నారు అని వారిని గురించి సాక్ష్యం ఇస్తున్నాను. కానీ అయినను
వారు ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఏలయనగా వారు దేవుని నీతిని ఎరుగక, ఏలయనగా వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింపబోనుకొనొచ్చు దేవుని నీతికి లోబడలేదు. స్వనీతిని అక్కడ శంకరులు వారందరూ కూడా అలానే ఆలోచిస్తున్నారు. మీ యేసయ్య ఏంటి వాళ్ళతో భోజనం చేస్తూ ఉన్నారు అంటే వారి మనోన్నతలు వెలిగింపబడలేదు. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా అదే స్థితిలో ఉన్నారు. అయితే ఇప్పుడు మాత్రం వాళ్ళు తెలుసుకుంటూ ఉన్నారు. ప్రియమైన వాళ్ళు ఇప్పుడు వాళ్ళు తెలుసుకుంటూ ఉన్నారు. పౌలు అనేక సందర్భాల్లో యెరూషలేములోను, యూదయ, గమలయ, సమరయ అనేక ప్రాంతాల్లో పరిచర్య చేస్తూ వాళ్ళందరికీ కూడా యేసయ్య దేవుడు అనే విషయాన్ని ప్రకటించాడు. అరే బాబు, ధర్మశాస్త్రంలో ఏమి రాయబడి ఉన్నదో, యేసయ్యని గురించి ఏమి రాయబడి ఉన్నదో అవన్నీ కూడా వివరించాడు. అసలు యేసుక్రీస్తు ఎవరో వివరించాడు. ఆయన ఏ రీతిగా మరణించవలసి వచ్చిందో, ఎవరి కొరకు మరణించవలసి వచ్చిందో, ఆయన ఎందుకు ఆ రీతిగా అయిపోయి ఉన్నాడు, ఎక్కడి నుంచి వచ్చాడో, ఇవన్నీ కూడా పత్రికలు మనం చదువుతూ ఉంటున్నప్పుడు మనకు అర్థమవుతాయి. ప్రియమైన వాళ్ళారా, ఆయన అంటున్నటువంటి మాట అంటే ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా రక్షణ తెలుసుకోవాలని, వాళ్ళందరూ కూడా రక్షణ పొందినటువంటి బిడ్డలుగా ఉండాలనేది నా ఉద్దేశం. రక్షణ పొందుకోవడం అంటే ఏంటి? యేసును అంగీకరించుట, నీ పాత జీవితాన్ని విడిచిపెట్టేసి నూతనమైనటువంటి వ్యక్తిగా నువ్వు మారడమే. యేసును అంగీకరించడం ద్వారా ఇది నీకు కలుగుతూ ఉంటుంది. నీ హృదయం మార్పు, అంతరంగంలో మార్పు, నీ లోకములో నీ జీవించే విధానములో మార్పు. క్రీస్తునందు ఎవడైనా ఉన్నలా వాడు నూతన సృష్టి, సమస్తములో కూడా క్రొత్తవాయను అనేటువంటి మాటను చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా రక్షణ పొందాలి, మారు మనసు పొందాలి, దేవుని తెలుసుకోవాలి. అదే నా హృదయాభిలాష. ఈ అధ్యాయం 11వ అధ్యాయం కూడా మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఈ 11వ అధ్యాయం 11వ వచనం అంటాడు, కాబట్టి నేను అడిగినది ఏమనగా వారు పడిపోయినట్లుగా తొట్టిలుగా అట్లనే కాదు, వారికి రోషము పుట్టించుటకై వారు తొట్టుపాటు వల్ల అన్య జనులకు రక్షణ కలిగినది. దేవుడి నామానికి మహిమ కలుగును కాక. దేవుడు వారిని మరలా అంటుకొట్టకు శక్తి గలవాడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ వాళ్ళందరూ దేవుని తెలుసుకునే రోజులకు వచ్చేసి ఉన్నాయి. అదే అంత్యకాలము. ఎప్పుడైతే వారు యేసుక్రీస్తు రక్షకుడిగా, ఆయనే మెస్సయ్యని ఎప్పుడైతే తీసుకుంటూ తిరిగి యెరూషలేము పట్టణంలోకి వెళ్ళిపోతూ ఉంటారో, రక్షణ సువార్త ద్వారములు మూసివేయబడుతూ ఉంటాయి. క్రీస్తు యొక్క రెండవ రాకడ జరగబోతూ ఉంది. ఈ అంత్య దినాల్లో మనం ఉంటూ ఉన్నాం. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దేవుని తెలుసుకోబోతూ ఉన్నారు. మరి మన పరిస్థితి ఏంటి? క్రీస్తుని తెలుసుకుంటే నీవు ఎత్తబడుతూ ఉంటావు. ఒకవేళ దేవుని యొక్క రాకడ ఆలస్యం వస్తే నీవు క్రీస్తుని కలిగి ఉంటే నీవు దేవుని రాజ్యములో, మృతుల పునరుద్ధానములో ఆయన విశ్వాసం ఉంచిన వారు మృతులు తిరిగి ముందుగా లేస్తారు. ఆ తర్వాత సజీవుడమై ఉండు మనము లేస్తామని పౌలు దస్తలోని సంఘానికి లేఖ రాస్తూ అనేక పర్యాలు మనం చదువుతూ ఉంటున్నాం. ప్రియమైన వాళ్ళారా, కాబట్టి దేవుని యందు మృతులు ధన్యులు అనేటువంటి మాటను చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన రాకడ ఆలస్యం అవ్వచ్చు, నీ ప్రాణం పోకడే ముందు జరగవచ్చు, కానీ నీవు దేవుణ్ణి కలిగి ఉంటే, యేసును కలిగి ఉంటే నిత్యత్వములో ఉండబోతూ ఉన్నావు. కాబట్టి నీ జ్ఞానం ఏమిటి? నువ్వు అనుకోవచ్చిన మహాజ్ఞానాన్ని, వేదాలు, శాస్త్రాలు, పురాణాలు, ఇతిహాసాలు అన్ని చదివేస్తాను నువ్వు అనుకోవచ్చు. కానీ ఈ పురాణాల్లో, ఇతిహాసాలు ఎక్కడ ఉండదు. నేనే మార్గము, సత్యము, జీవమునై ఉన్నానటువంటి మాట, అంటున్నటువంటి మాటను చూస్తుంటే ఆయన నన్ను పిలుచుకున్నాడు, ఆత్మచేత నింపబడి ఉన్నాడు, చావు అయితే లాభము, ఆయన బహుమానం కొరకు నేను సమస్తము పెండుతో ఎన్నో అవమానాలన్నీ భరించానని మాట్లాడుతూ ఆయనటువంటి మాట ఏంటంటే ఒకే ఒక మాట చెప్తున్నాడు. ప్రియమైన ఇశ్రాయేలు ప్రజలారా, ఒక ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నటువంటి దేవత దేవుడు ఈ ఉదయకాల సమయంలో, ఈ వాక్యం ఉన్నటువంటి సందర్భంలో అన్నితో మాట్లాడుచు ఉన్నాడు. అదేమిటంటే, అది ఏమని చెప్పుచున్నాడు? వాక్యము నీ ఎదుటను, నీ నోటను, నీ హృదయంలో ఉన్నది. అదేమిటంటే, మేము ప్రకటించు వాక్యమే, మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. వినుట వలన విశ్వాసము కలుగుతుంది. విశ్వాసము దేవుడిని గూర్చినటువంటి రక్షణ సువార్త విషయంలో నీ జీవితాన్ని మార్చడానికి అవకాశం ఉంది. కాబట్టి దేవుని యొక్క వాక్యము నీ చెవిలో పడుతూ ఉంటూ ఉన్నప్పుడు నీ మనోన్నతలు వెలిగింపబడాలి.
నిత్య రాజ్యములకు వారసులుగా కావాలి. ఈ మాటలు నేను చదివి ముగించబోతూ ఉన్నాను. అదేమని చెప్పుచూ ఉన్నది, అది ఏమని చెప్పుచూ ఉన్నది అంటే దేవుని వాక్యం ఏమని చెప్పుచూ ఉన్నదట, అది నీ యొద్దను నీ నోట్లను నీ హృదయంలోనూ ఉన్నది. అదేమిటంటే మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. అదేమనగా యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయన లేపనని నీ హృదయమందునే విశ్వసించిన యెడల నీవు రక్షింపబడుతూ ఉంటావు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. హృదయములోను అంతరంగములోను బాహ్యముగా నువ్వు ఒప్పుకోవాలి. ఇంటర్నల్ అండ్ యాక్షనల్ కూడా నువ్వు యేసే క్రీస్తు అని ఒప్పుకొని నువ్వేం చేయలేవు, అభ్యాసం తీసుకోవాలి. నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయన లేపడని ఒప్పుకోవాలి. నిజమే కదా, ఆయన మృతులలో నుండి లేచాడు, పునరుద్ధరణే తిరిగి లేచాడు. ఆయన ముందుగానే చెప్పాడు, ఆయన మూడో దినం తిరిగి లేస్తానని చెప్పినటువంటి దేవత దేవుడు ఆయన తిరిగి లేచాడు. అలానే నీవు నేను కూడా ఆయన విశ్వాసం ఉండి మరణిస్తే తిరిగి లేస్తాం. ఒకవేళ ఆయన రాకడ ముందుగా వస్తే ఆయన విశ్వాసం ఉంచిన వారము కూడా షడాన్గా హఠాత్తుగా రెప్పపాటున బోరస్సులను వినగానే మనమును కూడా మధ్యాకాశంలోనికి ఆయన ఎదుర్కొనడానికి మనము వెళ్ళిపోతూ ఉంటాం. కాబట్టి సిద్ధపాటు కలిగి ఉండాలి. అందుకే అంటాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు మూలము. జ్ఞానమునకు ఆధారం ఏమిటి అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటయే. కాబట్టి ఏమంటున్నాడు, దేవుడి మృతుల నుండి ఆయన లేపని హృదయం విశ్వసించినలా నువ్వు రక్షింపడుతూ ఉంటావు. ఏలయనగా నీతి కలిగినట్లు మనుషుడు హృదయంలో నుండి విశ్వాసం ఉంచాలి, రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకోవాలి. ఇవి ఎవరైతే కలిగి ఉంటారో వారందరికీ కూడా దేవుడు రక్షణ ఇస్తూ ఉన్నాడు, నిత్యజీవం ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి అంటున్నాడు, ఒక్క ప్రభు అందరికీ ప్రభు తనకు ప్రార్థన చేయవారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. తనకు ప్రార్థన చేయవారందరి ఎడల, తన యొద్దకు వచ్చేవారిని ఆయన తోసివేసే దేవుడు కాడు కానీ చేర్చుకునే దేవుడు. కాబట్టి ఆయనటువంటి మాట ఏంటంటే అందరికీ ఆయనే ప్రభు అయినాడు. కాబట్టి తనకు ప్రార్థన చేయవారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవాడు ఎవడో వాడే రక్షింపబడుతూ ఉంటాడు. ఈ రక్షణ నీకు కావాలా? జ్ఞానము కలిగి ఉండు. యేసుక్రీస్తుని తెలుసుకున్నదే నీకు జ్ఞానము. కాబట్టి దీని యొక్క రాజ్యమునకు వారసులుగా ఉండడానికి యేసును అంగీకరించు, నిత్య రాజ్యమునకు వారసులుగా ఉండు, నిత్య నరకము నుండి నువ్వు తప్పించబడు. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ మీ అందరికీ దయచేయడం దాకా ఆమేన్. దేవానికి వందనాలు. ఎత్తబడినటువంటి వాక్యము నీ బిడ్డల జీవితంలో ఫలించుటకు నాటుటకు నీ కృపను గ్రహించండి. నీ కృప చేత బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. నిత్య రాజ్యములకు వారసులుగా నీ జ్ఞానంతో నింపండి. ఫలించు జ్ఞానం, లోక సంబంధమైన జ్ఞానము కాకుండా నీ ఆత్మ చేత బిడ్డలందరినీ నింపి నిత్య రాజ్యములకు వారసులుగా చేయమని మహిమ పొందుకోమని నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున మిక్కిలి వినయంతో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు కృపయు ఆత్మదేవుని అన్యోన్య సహవాసము మీ అందరికీ సదాకాలముతో ఉండెను గాక. ఆమేన్.